అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రాజోలు దగ్గర ఆయన కోనసీమకు తెలంగాణ వాళ్ళు తగిలింది అంటూ కామెంట్ చేశారు అనేది. అది తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. గత 2 రోజులుగా మీరు కూడా చూస్తుంటారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది మండిపడుతూ ఉన్నారు. ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని చెప్పారు. ఆయన సినిమా ఫోటోగ్రాఫర్ మంత్రి, యాక్చువల్గా ఆడనివ్వమని చెప్పారు. ఈ మొత్తం కామెంట్స్ని ఎలా చూస్తున్నారు? అంటే యాక్చువల్గా చూస్తుంటే ఇప్పుడు మాట తీరు, మాట్లాడిన విధానం చూడాలి. కోనసీమలో రాజోలు దగ్గర అవును, కోనసీమ కొబ్బరి తోటలు ఉద్దేశించి ఆ పచ్చదనాన్ని గురించి ఆయన ఉదాహరిస్తూ మాట్లాడిన మాట. అంతే తప్పితే తెలంగాణ గురించి కానీ తెలంగాణ సమాజాన్ని గురించి కానీ ఎక్కడ ఒక మాట అనలేదు ఆయన. నాకు గుర్తున్న వరకు గతంలో తెలంగాణ పోరాటాన్ని ఆయన మెచ్చుకుంటూ చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశాడు. నాకు గద్దర్ అంటే ఇష్టం అని చెప్పాడు. తర్వాత HCU రాయుడు నాకు అవునవును. ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ సమాజం అంటే ఆయనకి ఇష్టం. నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్పన్నాడు. కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయిందే వెళ్ళడం. తన బిడ్డ కూడా సింగపూర్లో ప్రమాదానికి గురైతే చిన్న కొడుకు తీసుకొచ్చి కిక్రిషాట్ దగ్గర పటాన్ చెరువులో చదివిస్తున్నాడు. అంటే కుటుంబాన్ని అంతా ఇక్కడ పెట్టుకున్న వ్యక్తి. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంతో నాకు స్ఫూర్తి అని చెప్పి పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పాడు. అవును, చూసి నేర్చుకోమని చెప్పాడు. అవును, అటువంటి వ్యక్తి తెలంగాణ అంటాడని మీరు భావిస్తున్నారా సార్? అదే నిజంగా నేనే గుర్తు చేస్తున్నా కదా, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాలన్నాడు. గద్దర్ భావజాలం కావచ్చు. ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి నీరు, మంచినీరు లేకపోతే కుళాయిలు వేపించాడు, బోర్లు వేపించాడు. తెలంగాణలోని విశ్వవిద్యాలయంలో ఉన్న సంపత్ నాయకులు అంటారు, మిరియాల రామకృష్ణ అంటారు, ఇటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా రాజకీయాల్లోకి రాండి అని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి. మగడు వైరా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇట్లా చేసిన వ్యక్తులు ఆయన వాళ్ళ జీవితంలో ఎవరైనా ఆ వయసులో ఎమ్మెల్యే వస్తాను ఊహించారా? మరి అటువంటి వ్యక్తి, ఆ భావజాలంతో ఉన్న వ్యక్తి ఆయన్ని డిప్యూటీ సీఎంని క్షమాపణ చెప్పాలని ఒక ఆయనేమో తరిమి కొడతానంటున్నాడు ఒక అతను. ఇంకొక ఆయన సినిమాలు 2 రోజుల కంటే నేను క్షమాపణ చెప్పాలంటాడు. ఇంకొక అతను నా అభిమానే కానీ క్షమాపణ చెప్పాల్సింది అంటాడు. ఇంకో విషయం ఏంటంటే, ఒక స్థాయి నాయకులే స్పందించారు. ఎక్కడ కూడా కేసీఆర్, KTR, హరీష్ రావు, లేదు అంటే ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డో, బట్టి విక్రమ, ఈ స్థాయిలో కాకుండా మామూలుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ పాలసీ నేను అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది కూడా నేను చూశాను సార్ ఛానల్ ఇంటర్వ్యూలో. ఆయన ఏమంటాడు, పాలసీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదన్నాడు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే అన్నాడు. పార్టీ లైనప్ కాదు కాబట్టి సీఎం గారు స్పందించలా, బట్టి విక్రమార్ గారు స్పందించలా. కింద స్థాయిలో ఎవరో ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతో మీడియా వాళ్ళు అడిగి తెలికి ఆయన యాక్చువల్గా ఏమన్నాడని తెలుసుకోవాలా. ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గోదావరి జిల్లాలో ఈ దేశానికి రైస్ ఒకప్పుడు అందించినాయి. అవును, కొబ్బరి తోటలు కేరళ తర్వాత అంత కొబ్బరి విశాలంగా పండించేది. రాష్ట్ర విభజన తర్వాత దిష్టి తెలిందేమో అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ నాయకులు కూడా ఒకప్పుడు మెచ్చుకున్నారని అన్నాడు తప్పితే తెలంగాణ వల్ల దిష్టి తెలిందనే మాట ఆయన అనలేదు. ఎక్కడ కూడా ఒకటి ఆయన ఉద్దేశంలో పొరపాటు ఉండకపోవచ్చు, కానీ మాట దొరకటంలోనూ దాన్ని అర్థం చేసుకోవడంలోనూ పొరపాటు ఉండొచ్చు. పొరపాటు అండి. రెండు లైన్లతో చాలా క్లుప్తంగా కేంద్ర పార్టీ ఆఫీస్ జనసేన నుంచి నిన్న నైట్ ఒకటి రిలీజ్ చేశారు ప్రెస్ నోట్. వక్రీకరించవచ్చు దయచేసి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది సుహృద్భావ వాతావరణంలో అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్న సమయంలో దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి కేంద్ర కార్యాలయం ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఖమ్మంలో వరదలు వస్తే రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు సాయం ₹1 కోటి ఇచ్చాడు కదా. ₹1 కోటి పంపించారు. మరి ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది, ఈ రాష్ట్రం మీద తక్కువ ఉంది అనుకుంటారు. ₹1 కోటి ఇచ్చాడు కదా. అవును, అదే చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఇచ్చారో ₹1 సేమ్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ చిరంజీవి గారు, రామచంద్ర గారు 50 లక్షలు ఇచ్చారు. అవును, మరి ఇట్లా ఇంత ఆలోచనతో ఉండాలి తప్పితే సార్ కార్తీక్ గారు మీకు తెలియదు కాదు, ఉద్యమ స్ఫూర్తితో మీరు చూసిన వాళ్ళు. అవును, ఈ దశాబ్దంలో ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా సార్? లేదు కదా. అంతకుముందు లకారాలు ఉపయోగించి భయంకరంగా బూతులు తిట్టి అనరాని మాటలన్న నాయకుల్నే ఏమనలేదు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు కలిసి ఉందాం అనుకున్నారు, విడిపోయిన తర్వాత అన్నదమ్ములా కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ సందర్భంలో ఇది డైవర్షన్ పాలిటిక్స్ లాగా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అలా మాట్లాడటం అనేది సహేతుకం కాదనేది నా అభిప్రాయం. కాకుండా చాలా మంది మేధావులు కూడా చెప్తున్న విషయం. అంతే, ఖచ్చితంగా అన్నదమ్ములాగా కలిసి ఉండాలి కదా సార్. ఏదో భౌగోళికంగా విడిపోయాం రకరకాల పరిస్థితుల్లో. అక్కడున్న పరిస్థితుల నుంచి ఆయన
అక్కడ రైతులను ఉద్దేశించి కోనసీమ రైతుల గురించి ఆయన మాట్లాడిన తీరు అంతే తప్పితే తెలంగాణ గురించి ఎందుకు అంటాడు సార్? అందులో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడా ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్. మద్దతు ఇచ్చి గద్దర్ స్ఫూర్తితో నేను ఎదిగాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన వ్యక్తి అవును. ఈ రోజు పాలిటిక్స్ లో తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెప్పి పలు సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు చెప్పిన వ్యక్తి ఎందుకంటాడు సార్? ఆయన్ని సినిమాలు ఆడిని అంటారని సినిమా ఫోటోగ్రఫీ ఇక్కడ చెప్తున్నారు కదా. అక్కడ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎవరు? కందుల దుర్గేష్, జనసేన కదా. ఎక్కడో హాలీవుడ్ సినిమాలు మనకాడ ఆడుతుంటే ఆంధ్ర సినిమాలు తెలంగాణలో, తెలంగాణ సినిమాలు ఆంధ్రాలో. అదే సమయంలో విజయ్ దేవరకొండ, నితిన్ రెడ్డి, తర్వాత బలగం తీసిన వీళ్ళందరూ సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో ఆడినివంటే అది కరెక్ట్ కాదు. ఆ డైలాగ్ అన్నా కరెక్ట్ కాదు. ఆడినివంటే వాళ్ళు సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎవరు? జనసేనగా. వాళ్ళ నాయకుడు అంటే కందుల దుర్గేష్ ఎందుకు కోరుకుంటాడు? మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. గ్లోబల్ సమ్మిట్ లాగా 2 రోజుల పాటు 2 లక్షల కోట్ల పైన పెట్టుబడులు తేటానికి పాప రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు. అవును, రైజింగ్ తెలంగాణ అని. ఆ సందర్భంలో ఈ రోజు 11 గంటలకి ప్రధానమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడు. అవును. ఈ సందర్భంలో ఇది అవసరమా చెప్పండి? చెప్పండి సార్. ఇది ఏమన్నా ఉపయోగం ఉన్న పనే? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 3 రాజధానులను ఏ రాజధాని లేకుండా పోయిందని ఇప్పుడు అమరావతి పూర్తి చేసుకున్నారు, ఆ ప్రయత్నం చేసిన ఈ సందర్భంలో ఈ యొక్క మైత్రి చెరగొట్టడానికి కొంతమంది వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇక్కడ ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన వెళ్తా పాపం ఢిల్లీ ఒక్కొక్క మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్వైట్ చేయమని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాడు ఒక్కొక్క మంత్రికి. అవును. ఆంధ్రప్రదేశ్ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు అనుకుంటారు? అక్కడ పోయి ఇన్వైట్ చేసే బాధ్యత కోమటిరెడ్డి గారు. మరి కోమటిరెడ్డి గారు వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారికి కలిసి ఆహ్వానిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. మరి ఇన్ని మాటలని అక్కడికి ఎట్లా వెళ్తాడు? ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్కటి అప్పచెప్పారు సార్. మహారాష్ట్ర అజరుద్దీన్, ఆంధ్రప్రదేశ్ ఎవరికి అప్పచెప్పారు అనుకుంటారు? కోమటిరెడ్డి దగ్గర పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీనే అంటాడు. అది ఎంతవరకు సమంజసం? ఇది కాదు కదా కోరుకునేది. అంటే సమస్యని క్రియేట్ చేయటమో లేదా ఉన్నదాన్ని పెంచడమో కాకుండా నాయకుల స్థాయిలో తగ్గించాలి యాక్చువల్గా. అవునవును. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వ్యక్తి, జగదీశ్వర్ రెడ్డి ఒక వ్యక్తి మాట్లాడాడు అంతే. అసలు కాంగ్రెస్ నుంచి వీళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులు అనాలా వీళ్ళు మాట్లాడారు, ప్రథమ శ్రేణి నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ అటు అనుకుంటే ఇక్కడ సెటిల్ అయిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటా ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు చెప్పండి? అవును. అంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూడకూడదు. ఎప్పుడు మర్చిపోయారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చాలా అన్నదమ్ములా కలిసి రాష్ట్రాలుగా విడిపోయాం, తెలుగు వాళ్ళగా కలిసి ఉన్న అన్నదమ్ములాగా ఉండాలి. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అక్కడ పెళ్లిళ్ళు అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయిని ఇచ్చుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్. దేశంలో రేపు మాపు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కాబోతుంది, తెలంగాణ కాబోతుంది. అది ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన విషయం. మన తెలుగు వాళ్ళు ఒకరికొకళ్ళు ఎక్కడున్నా కానీ చెప్పుకోవాల్సిన సమయంలో ఈ సందర్భంలో ఇలాంటి రావటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ సార్.